ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువా 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 అని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి మీకు వందనాలు. నిశ్చయముగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచండి, మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి. నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యములను, ప్రతి చీకటి కార్యములు, దెయ్యపు కార్యములను జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామలో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. మరలా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ దినమున మనము మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి మనము నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన నామమును మనము మహిమపరుస్తూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగములో ఇక్కడ యేసుక్రీస్తు ఈ మాటను మనం పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క 21వ వచనంలో ఈ యొక్క మాట మనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ లోకంలో మనము ప్రతి దానికి కూడా మనం ఏం ఉపయోగిస్తున్నాం అంటే దేవుని చిత్తం లేండి, దేవుని చిత్తం లేండి, దేవుని చిత్తం లేండి అని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక పని చేయటం దేవుని చిత్తం అని చెప్పటం, ఒక అబద్ధం ఆడటం దేవుని చిత్తం అని చెప్పటం. అబద్ధం కూడా దేవుని చిత్తమేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
కనుక ప్రతి దానికి కూడా ఈ యొక్క దేవుని చిత్తం అనేది ఈ మాటను ఒక ఊత పదములాగా వాడేస్తా ఉన్నారు. అంటే ఆ మాటకు విలువ లేకుండా పోతా ఉంది. దేవుని చిత్తము అనే మాటకు విలువ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా పోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుని చిత్తము అని చెప్పడానికి ప్రియులారా మనకు ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో త్యాగం ఉండాలి దేవుని చిత్తము అని చెప్పడానికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ప్రతి దానికి కూడా, ప్రతి విషయానికి కూడా, అది మంచో చెడో ఏది కూడా ఆలోచన చేయకుండా ప్రతి దానికి కూడా, చిన్న మాటకి పెద్ద మాటకి ఏంటి, ప్రతి దానికి కూడా దేవుని చిత్తము, దేవుని చిత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు ఏమండి, దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు ప్రతి దానికి మనం ఉపయోగించేస్తున్నాం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము అని అంటే ఏమిటి అసలు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటే ఏమిటో మనకు కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుదాం. సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం అదేనా? ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారు ఎవరైతే ఉంటారో వారే నా తల్లి నా తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు విశ్వాసం ఉంచటము దేవుని చిత్తం అంటే ఏమిటంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచటము, వాక్యమునందు విశ్వాసం ఉంచటము, వాక్యమునందు జీవించడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యమునందు జీవించడము. ఏమంటే ఇప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం కదా అని మనం అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కాలమునకు ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కాలమునకు ప్రతి మనుషుడు ఆ కాలములో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో ప్రియులారా, దానిని నమ్మి దాని యందు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దానిని తృణీకరించు వారు మాత్రము అది దేవుని చిత్తము కాదు. చూడండి, ఇశ్రాయేలీయులు ఉన్నారనుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు 7 పండుగలను ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని పండుగలు ఇచ్చాడు? 7 పండుగలు ఇచ్చాడు. ఆ 7 పండుగలు చేయడము యూదుల విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు కానీ దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళకి 2 రాతి పలకలు చెక్కి ఆ రాతి పలకల మీద దేవుడు ఆయన తన యొక్క సొంత చేతితో వ్రేలుతో రాసి దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల ప్రకారము ఎవరైతే నడుస్తారో
ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక 10 ఆజ్ఞల ప్రకారము ఎవరైతే చేయకుండా ఉంటారో, 10 ఆజ్ఞలను ఎవరైతే త్రోసిపుచ్చుతారో, 10 ఆజ్ఞలకు ఎవరైతే లోబడకుండా జీవిస్తారో ప్రియులారా, వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారు కాదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ కాలమునకు, ఆ గడియకు, ఆ దానికి సంబంధించినటువంటి వర్తమానికుడిని, ఆ వర్తమానికుడు ఇచ్చిన వర్తమానమును నమ్ముటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ కాలమును, ఆ కాలము యొక్క, ఆ గడి యొక్క వర్తమానికుని, ఆయన ఇచ్చిన సందేశమును ఎవరైతే తృణీకరిస్తారో వారు దేవుని యొక్క చిత్తమును త్రోసివేసిన వారు అవుతారు. అది దేవుని యొక్క చిత్తమును వాళ్ళు ఏం చేస్తున్నారు? త్రోసిపుచ్చుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరర్ధకం చేస్తున్నారు. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రియులారా త్రోసిపుచ్చుతున్నారు. కనుక ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము ప్రకారము 10 ఆజ్ఞలు, 7 పండగలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారు. అది దేవుని యొక్క చిత్తం అంటే. దేవుడు ఆ కాలంలో వాళ్ళని, ప్రజలు ఆ విధంగా జీవించుటకు దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలు ఆ కాలంలో ఆ విధంగా జీవించుటకు, ఆ విధంగా దేవునిని అనుసరించి నడుచుటకు, ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు దేవుడు ఆ కాలంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప దేవుని యొక్క ఉద్దేశము, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎవరైతే దానిని నెరవేరుస్తారో, ఎవరైతే దానిని వెంబడిస్తారో, అనుసరించి నడుస్తారో ప్రియులారా, వారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకును దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమిటి దేవుని చిత్తము? అబద్ధం ఆడేసేసి ఏమండి దేవుని చిత్తం లేండి అయ్య గారు అని చెప్పడం, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే పాపం చేసి దేవుని చిత్తం లేండి అని చెప్పడం దేవుని చిత్తం. అది దేవుని చిత్తమా? పాపం చేయడం దేవుని చిత్తమా? అబద్ధం ఆడటం దేవుని చిత్తమా? మోసం చేయడం దేవుని చిత్తమా? ఏమండి, ఏమిటి దేవుని చిత్తము అనంటే పరిశుద్ధత కలిగి జీవించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మన చదువున్న వాక్యము, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. అది మీరు పరిశుద్ధులుగా ఉండుటమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జారత్వము, పాపము. ఈ లోకంలో 2 రకాలైనటువంటి పాపములు ఉన్నాయి. ఒకటి ప్రియులారా గమనించండి, శరీర సంబంధమైనది. రెండవది ఆత్మ సంబంధమైనది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి జారత్వము
ఆత్మ సంబంధమైన జారత్వం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన జారత్వం అంటే ఏమిటండి? ఇప్పుడు ఈ కాలానికి దేవుడు మనకు ఒక వర్తమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్ధరాత్రి గడియలో క్రీస్తు థామస్సును పంపించి క్రీస్తు థామస్సు ద్వారా ఒక వర్తమానం ఇచ్చి రెండవ రాకడ జరిగింది. క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభువు. ఇదిగో ఆయనే ఈ లోకమునకు రాబోతున్నటువంటి గొప్ప రాజు. యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు ప్రభువైన క్రీస్తు బ్రహ్ము అని క్రీస్తు థామస్ ద్వారా ఈ ప్రపంచానికి ఒక సందేశం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వర్తమానమును మనము నమ్మాం. ఆమేన్. హల్లెలూయా. ఆ వర్తమానము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంటే పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా తీర్చిదిద్దాడు మనల్ని? పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమి అనంటే పరిశుద్ధులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కాలమునకు బాప్తీసాలు లేవు, ప్రభురాత్రి భోజనము లేదు, పాద శుద్ధీకరణ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు గతంలో ఏం చేశాడంటే బాప్తీసాలు ఇచ్చాడు, తీసుకోమని చెప్పాడు. ఓ ప్రభురాత్రి భోజనం తీసుకోమని చెప్పాడు, పాద శుద్ధీకరణ చేయమని చెప్పాడు. అలా చేస్తేనే గతంలో వాళ్ళు పరిశుద్ధిగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా చేయకపోతే గతంలో వాళ్ళు పరిశుద్ధులు కాదు. అయితే ఈ కాలానికి దేవుడు క్రీస్తు థామస్ ద్వారా ప్రియులారా బాప్తిసాలు ఆఫ్ చేయబడ్డాయి. ప్రభురాత్రి భోజనము ఆఫ్ చేయబడింది, పాద శుద్ధీకరణ ఆఫ్ చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనము వాటిని తీసుకోకపోయినా కూడా మనల్ని దేవుడిగా ఎలా తీర్చిదిద్దుతున్నాడంటే పరిశుద్ధుడుగానే తీర్చిదిద్దుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వీళ్ళున్నారనుకోండి, విలియం ఉన్నాడు, లేకపోతే బ్లెస్సే ఉన్నాయి, వాళ్ళు బాప్తీసాలు తీసుకోలేదు. వాళ్ళకి ఇప్పుడు బాప్తీసాలు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ కాలమునకు ఈ గడియకు దేవుని చేత పంపించబడినటువంటి వర్తమానమును వాళ్ళు నమ్మి విశ్వాసం ఉంచి దాని ప్రకారం జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రియులారా గమనించండి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏదో పెద్ద గొప్పోళ్ళని కాదు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే వాళ్ళు నీతిమంతులు, అంతకు ముందే నీతిమంతులుగా ఉన్నారని కాదు వాళ్ళు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే అంతకు ముందే వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారని కాదు. అంతకుముందు పరిశుద్ధులు కాదు వాళ్ళు, అంతకుముందు అపవిత్రులే, అంతకుముందు వాళ్ళు పాపులే. కానీ దేవుడు ఈ యొక్క కాలమునకు ఈ యొక్క గడియకు పంపించినటువంటి వర్తమానమును వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు దేనిగా తీర్చిదిద్దబడుతున్నారంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమంతా కూడా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు చెప్పిన ఆచారాలు, యేసుక్రీస్తు చెప్పిన సిద్ధాంతము, బాప్తిసాలు తీసుకుంటున్నారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు, పాద శుద్ధీకరణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ కార్యము చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము లేదు. వాళ్ళు చేసిన అపవిత్రులే, చేయకపోయినా అపవిత్రులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు అపవిత్రులు?
అనంటే ఇప్పుడు దేవుడు ప్రజెంట్ దేవుడు ఇప్పుడు దేవుని ఈ కాలములో ఈ గడియలో దేవుని చేత పంపించబడినటువంటి వర్తమానమును వాళ్ళు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అపవిత్రులే. వాళ్ళు రెవరెండ్లు కావచ్చు, లేకపోతే బిషప్లు కావచ్చు, లేకపోతే ఇంకా రెవరెండ్లు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బోధకులు కావచ్చు. అయినను సరే వాళ్ళు అపవిత్రులే. వాళ్ళు నీతిమంతులు కాదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారు కాదు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కార్యమై ఉన్నది. ఇప్పుడు మనము చూడండి, ఈ వర్తమానంలో జీవిస్తూ మనము ప్రియులారా గమనించండి, ఆత్మ సంబంధమైన వ్యభిచారము, జారత్వము. ఆత్మ సంబంధమైన జారత్వం అంటే దీన్ని విడిచిపెట్టి మరలా లోక సంబంధంగా వెళ్ళి లోక సంబంధమైన క్రైస్తవులతో సహవాసం చేస్తూ క్రైస్తవులు వెళ్ళే డినామినేషనల్ చర్చిలకు వెళుతూ ప్రియులరా, లేకపోతే లోక సంబంధంగా ఉన్నటువంటి విగ్రహారాధకులతో సహవాసం చేస్తూ విగ్రహారాధకులతో కలిసి జీవించడము, ఇది పాపము, ఇది జారత్వము. దీని ఏమంటారండి? జారత్వం. ఏ జారత్వం ఇది? ఆత్మీయ జారత్వం, ఆత్మ సంబంధమైన జారత్వం. కనుక ఇక్కడ దేవుడు పౌలుతో చక్కగా మాట్లాడుతున్నాడు. మన చదవండి ఆ విషయం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అదేంటి దేవుని చిత్తము? ఏది దేవుని చిత్తము? జారత్వమును విడిచిపెట్టుట. ఆత్మ సంబంధమైన జారత్వము విడిచిపెట్టాలి, లోక సంబంధమైన జారత్వము విడిచిపెట్టాలి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటయే. అదండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. అంతేకాదు ప్రియులారా, మన ఏమంటున్నాడు ఇక్కడ? అన్యజనుల వలె పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనుటయే అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. నిన్ను నీవు కాపాడుకొనుట, నీ పరిశుద్ధత, ఘనత. ఇంకేమన్నాడు అక్కడ? ఘనతను పరిశుద్ధతను కాపాడుకొనుటయే దేవుని యొక్క చిత్తము. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటి దేవుని చిత్తము? నిన్ను నీవు కాపాడుకోవటం, నీ పరిశుద్ధతను కాపాడుకోవటం, నీ ఘనతను కాపాడుకోవటం, తన ఘట్టమును దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూసారా? అది ఎరిగి ఉండాలంట. నువ్వు ఏ విధంగా కాపాడుకోవాలను అనేది నువ్వు ఏం చేయాలంట? ఎరిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా, దేవుడు మన జీవితాల పట్ల ఉన్న ప్రణాళికను మనం తెలుసుకోకుండా ప్రియులారా, కామాభిలాషులు అందువల్ల గలవారమై లోకస్తులతో సహవాసం చేస్తూ, లోకస్తులతో
ప్రియులారా కలిసిపోయి ఆత్మ సంబంధమైన వ్యభిచారము, శరీర సంబంధమైన వ్యభిచారం చేస్తూ ప్రియులారా దేవుని యొక్క చిత్తమునకు ఏమైపోతున్నారంటే దూరం అయిపోతారు. అలా ఉండకూడదు మనం. దేవుడు ఈ రోజున మనల్ని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఎటువంటి స్థితి అని అంటే ప్రియులారా, ఎవ్వరికి అందనటువంటి స్థితిలోకి దేవుడు మనం తీసుకొచ్చాడు. ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే కూడా అత్యధికమైనటువంటి గొప్ప స్థితిలోనికి, స్థానంలోనికి దేవుడు ఈ రోజున మనల్ని ఆయన ఏం చేసినాడంటే తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆ ఘనతను, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప దానిని మనము పోగొట్టుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆయన చక్కగా మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము. అదొకటి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టమును ఎట్టు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నాడు. దేవుడు నీకు ఒక ఘనత ఇచ్చాడు. ఈరోజు సంఘములో దేవుడు మనకు ఏమిచ్చాడండి? ఒక ఘనత ఇచ్చాడు. ఎటువంటి ఘనత అది అనంటే, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎటువంటి ఘనత అది? నీవు నా కుమారుడు, నీవు నా కుమార్తెవు. అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు ఆయన మనల్ని. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన ఆ సింహాసనమును విడిచిపెట్టి మరలా ఆ పంది కదా ప్రియులారా బురదలో పళ్ళుటకు మరలా ఆ సింహాసనం దిగి ఎట్లాగైతే ఆ బురదలోకి వెళ్తుందో మనం కూడా ఆ విధంగా ఉండకూడదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన ఘట్టమును ఎరిగి, నువ్వు పరిశుద్ధత యందు ఘనత యందు మీరు పరిశుద్ధులుగా ఉన్నారా, దాన్ని కాపాడుకోండి. దేవుడు మీకు ఒక ఘనతనిచ్చాడా, దాన్ని మీరు కాపాడుకోండి. వారి యొక్క ఘట్టమును తన యొక్క ఘట్టమును బట్టి మీరు దాని యందు ఏం చేయాలంటే మీరు కాపాడుకున్నటకు దానిని ఎరిగి ఉండటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఘనతను నీవు ఎట్లు కాపాడుకోవటమే, దాన్ని తెలుసుకోవటమే దేవుని చిత్తమంట. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను కాపాడుకోవటమే, దానిని ఎరిగి ఉండటమే దేవుని యొక్క చిత్తం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అంటే అది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభువాను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో చేరను గాని, నా తండ్రి యొద్ద చేరను గాని, ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఒక సంగతి మర్చిపోకుడి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఏమండి, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనమేనా? మరలా చదవండి.
ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి. ఆ ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరము వలెను 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. ఒక దినము వలె ఉన్నవి. అందరూ ఆ ఆలస్యమని ఎంచుకొనినట్లు ఆ ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆ ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవ్వడును నశింపవలనని హెచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన ఎడల ఏమై ఉన్నాడంటే దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని దేనికి దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆయన అని అంటే ప్రియులారా, గమనించండి. మనలో ఇంకా కూడా ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి రాకుండా ప్రియులారా, గమనించండి, రాకుండా ఉండడానికి ఏవైతే ఆటంకములు అడ్డులు మనలో ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రియులారా మనము తీసివేయడానికి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తీసివేసుకోవడానికి అంటే మనలో పరిపూర్ణతలోకి రావాలి. పరిపూర్ణతలోకి రావాలంటే మన హృదయంలో ఏవైతే దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో, దేవుని యొక్క వాక్యమునకు ఆటంకముగా అడ్డుగా ఉన్నాయో, మనము పరిపూర్ణంగా ఉండడానికి చేయకుండా ఉండడానికి మనలో ఏవైనా సరే దేవునికి వాక్యానికి ఆటంకముగా అడ్డుగా ఉంటే వాటన్నిటిని కూడా ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే తీసేసుకోమంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల ఆయన ఏమై ఉన్నాడంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిపూర్ణంగా ఉండాలి. దేవుని యొక్క ఆ యొక్క ఎలీషా వలె ఆ యొక్క 2 అంతల ఆత్మ ఏ విధంగా అయితే ఆయన పొందుకున్నాడో ప్రియులారా, అదే విధంగా మనము కూడా మన హృదయాలు ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలీషా ఆ 2 అంతల ఆత్మను పొందుకోగలిగాడు అని అంటే ఆయన ఏ విధంగా సిద్ధపడ్డాడు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఏ విధంగా సిద్ధపడ్డాడు? ఆయన హృదయము ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నదో మనం ఆలోచన చేయాలి. ఎలీషా హృదయము దేవుని యొక్క సన్నిధిలో ఎంత దీనత్వం కలిగి ఉంటుందో ఆలోచన చేయాలి. ఎలీషా యొక్క హృదయము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యందు ఏ విధంగా అయితే భయము భక్తి కలిగి ఎలీషా ఉన్నాడో మనం గ్రహించాలి. ఎలీషా ఎంత ధైర్యం ఉంటే ఆ యొక్క ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ 2 పాలు అడుగుతాడు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి ఎలీషాలో ఎంత వినయం ఉండాలి, ఎలీషాలో ఎంత విధేయత ఉండాలి, ఎలీషాలో ఎంత లోబడే జీవితం ఉండాలి. ఆలోచించండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ 2 అంతల ఆత్మ పొందుకోవడానికి ఎలీషా అసలు అర్హుడైనా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి? ఆ 2 అంతల ఆత్మ, ఆ శక్తి, ఆ ప్రభావము ఎలీషా పొందుకోవడానికి అసలు అర్హుడైనా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏలియా ఏమంటున్నాడు? నీవు అడుగుచున్నది అది ఇదిగో కష్టతరమే. ఏమంటున్నాడండి? నీవు అడుగుచున్నది అది ఇవ్వడానికి కష్టతరమే. ఎందుకు అంటే దానికి తగ్గ జీవితము నీలో నాలో కూడా ఉండాలి. అదే అండి, ఆ సిద్ధపాటు మనలో ఉండాలా. ఎలీషా ఏ విధంగా అయితే సిద్ధపడి
తన హృదయాన్ని ఏ విధంగా అయితే సిద్ధపరచుకున్నాడో, తన హృదయాన్ని ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యము ప్రకారం మలుచుకున్నాడో, తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యము పట్ల ఎంత వినయము విధేయత కలిగి ఉన్నాడో, ఆయన యొక్క హృదయము దేవుని వాక్యము పట్ల ఎంత భయము భక్తి కలిగి ఉంటేనే ఎలీషా అడుగుతున్నాడు, ఇదిగో నీ మీద ఉన్నటువంటి ఆత్మ, ఆ 2 అంతల ఆత్మ నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి 2 అంతల ఆత్మ నాకు కావాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ రోజున మనము ఎలీషా లాంటి జీవితం మనం కలిగి జీవించాలా? ఎలీషా లాంటి తగ్గింపు జీవితం మనలో ఉండాలి. ఎలీషా లాంటి వినయము విధేయత కలిగి మనం జీవించాలి. ఎలీషా లాంటి ప్రియులారా నమ్రత, సహనము, ఓర్పు కలిగి మనం జీవించినప్పుడు ప్రియులారా ఆ పరిపూర్ణతలోనికి దేవుడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే తీసుకుని వస్తాడు, నడిపిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి, ఇదిగో ఆయన అంటున్నాడు, మీ విషయం ఆయన ఏమై ఉన్నాడంటే దీర్ఘశాంతం గలవాడు. రక్షించబడితే సరిపోదండి, రక్షించబడితే సరిపోదు. రక్షణ పొందేసాం. ఈరోజు క్రైస్తవులు అదే అంటున్నారు, మేము రక్షణ పొందాం, మేము మారు మనసు పొందాం, మేము బాప్తిసాలు తీసుకున్నాం, మేము ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం, ఆ కార్యాలు చేస్తున్నాం, ఈ కార్యాలు చేస్తున్నాం. ఏమండి, పండుగలు వస్తే డాన్సులు వేస్తున్నాం, పండుగలు వస్తే రికార్డ్ డాన్సులు వేస్తున్నాం, లేకపోతే రోడ్ల మీద తప్పెట్లు కొట్టుకుంటూ డ్రమ్ములు కొట్టుకుంటూ రికార్డ్ డాన్సులు వేస్తున్నాం. ఇవి దేవుడు కోరుకున్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకుంది ఏమిటి? నీవు ఆయన ఎడల పరిశుద్ధముగా ఉండవలెను. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్రిస్మస్ వచ్చినట్టే ప్రియులారా గమనించండి, రోడ్ల మీద స్టేజీలు వేసేసి పాటలు పెట్టేసి ఆ పాటలకి ఏం చేస్తున్నారు? ఈ రోజున డాన్సులు వేస్తున్నారు, రికార్డ్ డాన్సులు వేస్తున్నారు. అది కాదు దేవుని చిత్తము. మీరు జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని యొక్క చిత్తమైనది. మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తమైనది. దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతను మీరు కాపాడుకోవడమే మీ ఎడల దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయములోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అన్ని విషయములలో, ప్రతి విషయములలో దేవునికి ఏం చెల్లించాలంట? ఆమేన్. హల్లెలూయా. ఇది మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. ఇది మీరు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలంట. దేవుడు మన కోసము 2 సార్లు ఈ లోకానికి వచ్చి ప్రియులారా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. మన కోసం ఆయన 2 సార్లు రక్తాన్ని కార్చాడు. మన కోసం ఆయన 2 సార్లు తన శరీరాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? నలగొట్టబడింది. 2 సార్లు ఆయన దేహము దున్నబడింది. 2 సార్లు ఆయన దేహము నలగొట్టబడింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మన జీవితాల పట్ల ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా ఆయన మన కోసం కార్చినటువంటి ఆ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆత్మ యొక్క రక్షణ నిమిత్తమై, మన దేహము యొక్క విమోచన నిమిత్తమై ప్రియులారా దేవుడు మనకు చేసిన ప్రతి కార్యమును
మనము మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా మనము దేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అది దేవుని యొక్క చిత్తం అంట. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడు అని అంటే ఒక దినాన ఆయన బోధ చేశాడు. అప్పటికే 3 రోజులు అయిపోయింది. 3 రోజులు పోయింది కదా. ఇప్పుడు ఈ ప్రజలు మనం విడిచిపెడితే వాళ్ళ మధ్యలో సృగ తప్పి పడిపోతారేమని చెప్పి వాళ్ళ మీద ఆయన కనికర పడ్డాడు, జాలి పడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇదిగో శిష్యులను పిలిచి మీరు వారికి భోజనం పెట్టండి అని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఏం పెట్టమన్నాడు? భోజనం పెట్టమన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఇదంతా కూడా అరణ్య మార్గం కదా, ఇదంతా ఎడారి, ఇదంతా కొండ ప్రాంతం. ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం తీసుకురావాలి, వీళ్ళకి ఏం పెట్టాలి? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇదిగో మీ యొద్ద ఏమైనా ఉన్నవా అని అడిగాడు. మీ యొద్ద ఏమైనా ఉన్నవా అని అడిగినప్పుడు ప్రియులారా గమనించండి, అప్పుడు ఒక పిల్లవాడు లేచి ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అని చెప్పాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగైతే అవి తీసుకొని రండి. ఆ పిల్లవాడు యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళి అవి ఇచ్చాడు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు వడ్డించండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏం చెప్పారండి? ఆ రొట్టెలు పట్టుకుని ఆయన ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. తండ్రి ఇదిగో ఈ 5 రొట్టెలను మీరు ఇచ్చారు, అందును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములను చెప్పి ప్రభువుకు, తండ్రికి ఆయన ఏం చేశారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించి వారికి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆ 5 రొట్టెలు యేసు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కనుకనే వచ్చిన 5,000 మందికి అవి సమృద్ధిగా సరిపోయినాయి, ఆశీర్వదించబడ్డాయి. ఎందుకని? అవి 5,000 మందికి సమృద్ధిగా తినడానికి సరిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు అక్కడ ఆ యొక్క రొట్టెలు పట్టుకొని ఏం చేసినాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించెను. కృతజ్ఞతలో అది ఉంటుంది, కృతజ్ఞతలోనే ఆశీర్వాదం ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు మన కోసము చేసినటువంటి కార్యములను మనము జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దానిని ఇదిగో వాళ్ళకి ఇచ్చాడు. వడ్డించండి. ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు. ఆమేన్, హల్లెలూయా. 5,000 మంది తిన్నారండి. 5,000 మంది తిని మిగిలినటువంటి రొట్టెలు ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. వాడు అంత సమృద్ధిగా సరిపోయినాయి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి మనము దేవునికి ఏం చెల్లించాలంటే
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తము. అది దేవుని యొక్క చిత్తం అంట. అది మీ విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ప్రియులారా. మనం ఎవరిమి? గత మధ్యాహ్న సమయంలో మనం మాట్లాడుకున్నట్లుగా మనం ఈ లోకంలో జీవించుచున్న పరిశుద్ధులము. మనం ఏమండి ఈ లోకంలో జీవించుచున్నామా? ఈ లోకంలో జీవించుచున్న పరిశుద్ధులము మనము. ఈ లోకంలో జీవించుచున్న ఒక పవిత్రులమైన మనం. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఇక లోక మాలిన్యమును మనకు అంటకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక లోక మాలిన్యమును అనుసరింపకూడదనంట. పరిశుద్ధులుగా తీర్చబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మనము ఇక లోక మాలిన్యమును అంటకుండగా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకోవాలను. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులను మాట మాటికి అర్పించుచూ ఉండును. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనకు దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధత, ఈ నీతి, ఈ యథార్థత మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందాలి. అదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరేం చేయకూడదంట? ఇకలోక మర్యాదను అనుసరింపకూడదు. ఇకలోక మాలిన్యమును, ఇకలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన అది ఇకలోక మాలిన్యము, ఇకలోకమైనటువంటి మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీరు మీ మనసు మారి రూపాంతరము చెందినట్లు. అది మీ మనసు మారి రూపాంతరం చెందాలంట. ఆమేన్. హల్లెలూయా. కనుక మనసు మారాలి, రూపాంతరం చెందాలంటే ఏది ఉత్తమమో, ఏది అనుకూలమైనదో, ఏది సంపూర్ణమైనదో దానిని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. అది అంట దేవుని యొక్క చిత్తము. అది దేవుని యొక్క చిత్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనసు మారి రూపాంతరము చెందినట్లు ఏది అనుకూలమో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది అనుకూలమో, తర్వాత ఇంకోటి ఏంటి?
సంపూర్ణములై ఉన్న దేవుని చిత్త మీద సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుతారు. అదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక రూపాంతరము మన మనస్సులు మారి మనము రూపాంతరం పొందగలిగే అటువంటి ఆ దేవుడి చిత్తం ఏదో దాన్ని తెలుసుకోమంటున్నాడు ఆయన. మన శరీరాలు ఏం చేయాలి? మన మనసులు మారాలి. మన మనసులు ఏం చేయాలి? రూపాంతరం పొందాలి. రూపాంతరం ఎందుకు పొందాలి? ఎత్తబడుటకు. ఆమేన్, హల్లెలూయా. రూపాంతరము ఎందుకు చెందాలి? ఎత్తబడుటకు. కనుక దానికి ఏమైతే అవసరమై ఉన్నదో ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలి లేకుండా ఉండవలెను. మొదటి పేతురు రాసిన పత్రికేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాశులను అనుసరించు నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. పాపముతో జోలిక ఏమీ కూడా ఉండడానికి లేదు అంటున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు, చూడండి, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందే జీవించు. అంటే మీరు శరీరం కోసం శ్రమ పడుతున్నారా? అర్థమవుతుందండి. ఒకవేళ మీరు శరీరం కోసమే శ్రమ పడితే దానికోసమే శ్రమ పడు. ఆమేన్, హల్లెలూయా. అట్లా కాదు. చూడండి, మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, అంటే మనుషుల యొక్క ఆలోచనల ప్రకారము, మనుషుల యొక్క ఆశల ప్రకారము, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటి ప్రకారము నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక ఉండును. పాపముతో ఇక ఏ పని ఉండదు అంటున్నాడు ఇక్కడ. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనకు పాపముతో ఇంకా పాపముతో మనకి పని ఉండదు అని అంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ డ్యూటీలు రిటైర్మెంట్ ఇచ్చేసేసి డ్యూటీ చేస్తూ చాలామంది రిటైర్డ్ అయిపోతారు. రిటైర్డ్ అయినప్పుడు ఏం చేస్తారంటే దేవుని సేవకు వస్తారు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ యవన కాలం అంతా కూడా పని కోసమే జీవిస్తారు. దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. నువ్వు శరీరమందు పౌలు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పేతురు మాట్లాడుతున్నాడు. శరీర విషయములో శ్రమపడువాడు శరీరమందే జీవించు. అంటే ఈ యొక్క శరీరాన్ని ఏ విధంగా సుఖపెట్టాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా జీవించాలి అనేది శరీరం. అంతే కదండి.
శరీరాశ అంటే నేత్రాశ, జీవపుటము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపు, అది శరీరానికి. కనుక శరీరము విషయంలో పనిచేసేవాడు శరీరం గురించే పనిచేయండి. మిగిలిన జీవితం అది అయిపోయిన తర్వాత అని అంటున్నాడు అక్కడ. మిగిలిన కాలము ఇక మీదట, అంటే మిగిలిన కాలం అంటే ఇక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కొద్ది సమయంలో ఏదైతే ఉన్నదో ఆ సమయంలో, ఆనందం గారు అర్థమవుతుందా? నీ వయసు వాళ్ళు ఇక్కడ మీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒక వయస్సులోకి వచ్చిన తర్వాత మనుషుడు, ఒక 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనుషుడు ఏం చేయాలంటే మనుషుల ఆలోచన ప్రకారం, ఆశల ప్రకారం నడవకూడదంట. అది అర్థమవుతుందా? నా కొడుకు నా కూతురు ఏమండి అవి పోవాలా, అవి చచ్చిపోవాలా. అవి చచ్చిపోతే నువ్వు పరలోకం వెళ్తావు, లేకపోతే పోవు. నువ్వు 100 దర్శనాలు చూడు, నీ దర్శనాలు దేవుడు లెక్క చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కనే కళలు దేవుడు లెక్క చేయడు. నీ కళలు దేవునికి అవసరం లేదు, నీ దర్శనాలు దేవునికి అవసరం లేదు, ఏ అవసరం లేదు. నీకు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసుకి తగ్గట్టుగా నీవు జీవించు అని పౌలు ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సరే, నువ్వు వయసులో ఉన్నావా? రైట్. ఆ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా శరీరం కోసమే పాకులాడుతూ ఉంటారు, దాన్ని సుఖపెట్టడం కోసమే పాకులాడుతూ ఉంటారు, దాన్ని పోషించడం కోసమే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఏమండి? కానీ ఒక వయసు వచ్చిన తరువాత మిగిలిన కాలం అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడండి? మిగిలిన కాలము ఇక మీదట మన జాషులను అంటే మనుషులకు ఆశలను అని అర్థం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటి జోలికి బాబాకండి, వాటిని అనుసరించి నడుచుకోబాకండి. ఆనందమ్మ గారు మీకే చెప్తున్నా. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఆ వయసులోనే ఆరాటం ఎక్కువ. ఆరాటం ఏమండి? ఏం తినాలా, ఏం సంపాదించాలా. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇచ్చిన నీ కొద్ది కాలంలో, ఇంకా నువ్వు ఉండేది కొద్ది కాలమే, ఆ కొద్ది కాలంలో నువ్వు ఏం చేయాలంటే సమస్తమును విడిచిపెట్టి నీ హృదయాన్ని, నీ దేహమును పూర్తిగా దేవునికి అప్పగించి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలా దేవుని రాజ్యానికి. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా కాదు ఇలాగంటే అది మనం చేసేది ఏముండదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచ్చినాడు. యాకోబు రాసిన పత్రిక. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు. ఇట్లు అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయుని వానికి పాపము కలుగును. అదండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేడైనను రేపైనను. ఏం చదివారు మీరు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికిండియు
ఇది అది చేతుమని చెప్పుకునవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనదేదియు ఎరిగి అలాగు చేయవానికి పాపము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మేలైనది చేయునై ఉండి ఎరిగి కూడా ఆ విధంగా చేయకపోతే ఏంటంటది? పాపం అంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మేలైనది చేయటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఏమిటి మేలైనది? మీరు ఏదైతే కలిగి ఉన్నారో, మీరు ఏ వర్తమానం అయితే కలిగి ఉన్నారో, మీరు ఏ గడియలో అయితే జీవిస్తున్నారో ఆ గడియను ఆ కాలమును ఇతరులకు చెప్పకపోవడమే పాపము. అది ఆత్మ సంబంధమైన పాపం. ఆమేన్. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన పాపము. మేలైనది చేయకుండా ఉండటమే. అది చేయాలని తెలిసి కూడా చేయకుండా ఉంటే అది పాపం అంట. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 14వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా చదవండి. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. ఆయన చిత్త ప్రకారము మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన మన మనవి ఆలకించునది అనున్నదియే. మనం ఏమి అడిగినను మన మనవి ఆలకించునని. మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకొనునని మనకు కలిగినవనియు ఎరుగుదుము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇది మళ్ళా చదువుతాను, నేను చదువుతాను. చూడండి, దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అంటే ఎవరిని బట్టి? దేవునిని బట్టి, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం ఎలా ఉంటున్నామంట? ధైర్యంగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే అది దేవుడు మనకి ఏమిస్తాడంట? అనుగ్రహిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క చిత్తము ఏమిటో మనము పరీక్షించి తెలుసుకోవాలను. అందుకే ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తాడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే ఉంటుంది అది. పరలోకమందున్న మా తండ్రి, చూడండి 7వ అధ్యాయము. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, చూడండి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. చాలండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు ఆయన? నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి మీద కూడా నెరవేరబడును గాక. అంటే దేవునికంటూ ఒక చిత్తం ఉన్నది, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది. కనుక ప్రియులారా గమనించండి, ఆయన యొక్క చిత్తము, ఆ యొక్క ప్రణాళిక ఏమిటో మనము కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేయమని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఓ నీ చిత్తము పరలోకములో నెరవేరబడినట్లు అది భూమి మీద కూడా నెరవేరబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురుకి అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు అని అంటే, ఇదిగో భూమి మీద నీవు దేనినైతే బంధిస్తావో అది పరలోకములో బంధించబడును. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద నీవు దేనినైతే విప్పుతావో అది పరలోకములో కూడా విప్పబడును. అది దేవుని యొక్క చిత్తము. అంటే దేవుని యొక్క చిత్తము పేతురుకి అప్పగించాడు. ఇప్పుడు పేతురుకు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసు, దేవుని ప్రణాళిక తెలుసు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసు, దేవుని ఆలోచన తెలుసు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పేతురుకు సమస్త అధికారం ఇవ్వబడింది. ఇక్కడ పేతురు, నువ్వు భూమి మీద ఇదిగో వేటినైతే బంధిస్తావో అవి పరలోకములో బంధించబడతాయి. భూమి మీద నీవు దేన్నైతే విప్పుతావో అది పరలోకములో విప్పబడుతుంది. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం మన ఎడల దేవుని యొక్క చిత్తం, మనము దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి. మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగిన వారమై ఉండాలి. దేవుని యొక్క తలంపును మనం ఎరిగిన వారమై ఉండాలి. ఎలా పడితే అలాగ ప్రార్థన చేయకూడదు. ఎలా పడితే అలాగ మనం ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు వినడండి. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుని చిత్తానుసారంగా ఏమి అడగాలో ఏమి అడగకూడదో తెలుసుకొని ఉండాలి. ఒక కుటుంబానికి కీడు చేసే దయ్యాలుంటే వాటిని బంధించమని అడగాలి. అది దేవుని యొక్క చిత్తము. ఇదిగో మనం మేలు చేయగలిగింది, ఇతరులకు మనం మేలు చేసినప్పుడు అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తమును ఎరిగి అలాగూ చేయకపోతే అది మీ విషయంలో ఏమై ఉన్నదంటే పాపమై ఉన్నదని వాక్యం సెలవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. 2వ యోహాను 5వ అధ్యాయం 14 వచనం. రెండవ యోహాను 5వ అధ్యాయం 14 వచనం. రెండో అధ్యాయం లేదా? యోహాను పత్రిక 5వ
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 39 నుండి 39-40. ఆయన నాకు అనుగ్రహించిన వాని అంతటిలో నేను ఏమియూ పోగొట్టుకొనక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. అంత్య దినమున నేను వానిని లేపుదును. అదండి, మనం నిత్య జీవములో ఉండటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని ఆలోచన. మనం దేవుని నిత్య జీవం ఉండాలి, మనం నిత్య జీవంలో పొందాలి, మనం నిత్య జీవంలో ప్రవేశించాలి. ఆమేన్. హల్లెలూయా. గత ఉదయకాల సమయంలో మనం మాట్లాడుకున్నాం, గిల్గాల్ అనగా అర్థం ఏంటి? గిల్గాల్ అనగా అర్థం ఏంటి? నిత్యత్వము. గిల్గాల్ అనగా అర్థం ఏంటి? నిత్యత్వం. ఒక మనుషుడు నిత్యత్వంలో నుండి వస్తున్నాడు, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నిత్యత్వంలోనికే వెళ్ళిపోవాలి. అది దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. మనం మార్గ మధ్యలో ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని ఎందుకు పంపించాడంటే ఆయన చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం జీవించడానికి. దానిని మనం వదిలేసేసి మన చిత్త ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, మనకు ఈ బాధలు, కష్టాలు, శోధనలు అన్నీ పెడతా ఉన్నాడు. వాటి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు నడిపించుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని పరీక్షించి జాగ్రత్తగా దాని ప్రకారం చేయటము మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, ఓ నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఓ దేవుని చిత్తము ఏమిటి? ఓ దేవుని చిత్తము ఏమై ఉన్నది? ఓ మనము ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి? ఓ అటువంటి విషయాలు ప్రభువా, ఓ మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభువా. ప్రభువా, ప్రభువాను పిలుచు ప్రతి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఓ ఇదిగో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని నువ్వు వాగ్దానం చేసిన గొప్ప దేవుడు నాయన. అటువంటి ఒక గొప్ప స్థానంలోనికి, స్థితిలోనికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలు దీవించండి, ఈ సాయంకాలపు దీవులు తెలిపండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు ఫలించినట్టు నీ కృపను దయచేయండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కొరసపడుతున్నారు. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He is coming very soon. He is coming very soon. He is coming very soon in thee. Hallelujah. Hallelujah. He is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువు, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఓ ఈ ప్రపంచంలో 7వ దూత యేస్తామస్ గారిని
క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.